ఇది వచ్చేసరికి ఫ్రిల్స్ లాంగ్ ఫ్రాక్. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. అటువైపుకి ఇలా ఓపెన్స్ ఉండాలి, ఇటువైపు క్లోజ్ చేసి ఉండాలి. పొడవు వచ్చేసి 13 ఇంచులు. 13 ఇంచులకి ఇలా ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ కూడా 13 ఇంచులకి ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ ఖర్చులకి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. చెస్ట్ వచ్చి 30ని ఇలా టేప్తో 4 భాగాలు చేసుకుని ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి. నడుము వచ్చేసి 26ని టేప్తో ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ డాట్లకి 2 ఇంచెస్ ఖర్చులకి ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఖర్చులకి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 13.5 ఇంచులు. 13.5 ఇంచుని ఇలా ఆఫ్ చేసుకొని ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకొని ఈ ఆర్మ్ రౌండ్ ఇలా రౌండ్ తిప్పుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా ఆఫ్ చేసుకొని అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు పెట్టేసుకొని 4 ఇంచెస్ డాట్లకి ఇలా ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడికి ఒక లైను, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 3/4 ఇంచు పైకి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. నెక్ వచ్చేసి 3 ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేసుకొని డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఇట్లా క్రాస్గా తీసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా ఇట్లా మార్కింగ్ వేసుకొని త్రీ ఇంచెస్కి 3.5కి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా రౌండ్ చేసేసుకొని ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ని. ఇలా ఆర్మ్ రౌండ్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడికి ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఈ కింద కూడా టక్స్ పెట్టేసుకుంటున్నాను. ఈ ఫ్రంట్ సైడ్ నెక్ని ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఈ శారీ తీసుకొని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 11.5 ఇంచులు. 11.5 ఇంచులని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని
3 ఇంచెస్ డౌన్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఇలా డౌన్ చేసుకుంటూ ఇలా కట్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ని ఇలా ఒక మార్కింగ్ వేసుకొని 2 ఇంచెస్ ఖర్చులకి ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కుటాక్స్ పెట్టేసుకుంటున్నాను. ఈ శారీ కింద పార్ట్ వచ్చేసి ఈ ఫోల్డింగ్స్ ఎన్ని ఫోల్డింగ్స్ వస్తాయి అన్ని ఫోల్డింగ్స్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి 35 ఇంచెస్ వచ్చేసింది. 35 ఇంచెస్ ఇలా ఉంచేసుకున్నాం. ఇంకా కట్ చేసేది లేదు. లైనింగ్ కూడా ఇలానే లెంత్ పెట్టేసుకుని కట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఇలా లైనింగ్ అటాచ్ చేసుకుని ఇలా స్టార్టింగ్లో ఏ నెక్ అయితే పెడతామో ఆ నెక్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని దీనికైతే స్టోన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలా నెక్ని కుట్టేసుకుని ఇలా కట్స్ పెట్టేసుకుని రివర్స్ చేసుకోవాలి. ఇలా పై వైపుకి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా నెక్ అంతా కుట్టేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ తిప్పుకొని లైనింగ్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ తిప్పుకొని ఇలా డాట్ అయితే వేసుకోవాలి. టూ సైడ్స్ ఇలా డాట్ వేసుకోవాలి. ఇలా కింద బార్డర్ తీసుకొని నెక్కి ఇలా కుట్టుకోవాలి. ఇలా రివర్స్ చేసుకుని నెక్ పీస్ ని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్ లో నుంచి ఇలా కుట్టుకోవాలి. ఇలా మార్చుకొని ఇలా రివర్స్ చేసుకొని ఇలా అయితే వేసేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ ని ఇలా ఓపెన్ చేసేసుకుని ఈ లైనింగ్ ని
ఇలా అటాచ్ చేసుకుని ఇలా పై వైపు నుంచి ఇలా అయితే కుట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా రివర్స్ చేసుకొని ఇలా కిందకు కుట్టేసుకోవాలి. ఈ షేప్ ఎలా అయితే ఉంటుందో ఆ షేప్కి ఇలా రివర్స్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకొని ఇలా కట్స్ పెట్టుకొని ఫ్రంట్ సైడ్కి లైనింగ్ ఇలా రివర్స్ చేసుకొని పై వైపుకి ఇలా కుట్టేసేసుకోవాలి. లైనింగ్కి కుట్టేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని డాట్ వేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని బ్యాక్ సైడ్కి ఈ కింద పీస్ని బార్డర్ పీస్ని ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా 2 సైడ్స్ ఇలా కుట్టేసేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇలా అయితే బార్డర్ అటాచ్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా కుట్టేసేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ వేసేసుకొని ఇలా షోల్డర్ జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా 2 హ్యాండ్స్ ఇలా లైనింగ్ అటాచ్ చేసుకొని పెట్టుకున్నాను. షోల్డర్ జాయింట్ దగ్గర టక్స్ పెట్టుకున్న సెంటర్కి ఇలా పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇలా హ్యాండ్ అటాచ్ చేసుకుంటున్నాను. హ్యాండ్ అయితే ఇలా అటాచ్ చేసేసుకోవాలి. డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చూసుకొని ఇలా అయితే 2 ఇంచెస్ ఖర్చులు పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి కుట్టేసుకుని ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చూసుకొని క్లాత్ని ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని లైనింగ్ని బ్యాక్ సైడ్కి అటాచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి.
హ్యాండ్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ టేప్తో ఇలా ఆఫ్ చేసుకొని ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకొని టక్స్ పెట్టుకున్న సాయికి ఇలా మార్కింగ్ చేసుకొని కుట్టేసుకోవాలి. స్టార్టింగ్లో రఫ్ చేసుకుని ఈ రెండు సమానంగా పెట్టుకొని టక్స్ పెట్టుకున్న సాయికి ఇలా అయితే కుట్టేసుకోవాలి. ఇలా అయితే రఫ్ చేసేసుకోవాలి. దీన్ని ఇలా రివర్స్ చేసుకొని ఇలా డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఈ టక్స్ పెట్టుకున్న సాయికి సమానంగా పెట్టుకుని కుట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఈ హ్యాండ్ మెజర్మెంట్స్ తీసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఈ లైనింగ్ ని దీన్ని సమానంగా పెట్టేసుకొని ఈ 4 పీసెస్ ని ఇలా సమానంగా పెట్టుకుని ఇలా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఎడ్జ్ వరకు ఇలాగే సమానంగా పెట్టుకుని 4 పీసెస్ ఇలా కుట్టేసుకోవాలి. ఎడ్జ్లో రఫ్ చేసేసుకోవాలి. టాప్ ని ఇలా ఓపెన్ చేసుకొని హ్యాంగింగ్స్ కుట్టుకోవాలి. ఇలా థ్రెడ్ ని అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ తీసుకొని ఇలా శారీలో ఉన్న కలర్స్ అన్ని ఇలా అటాచ్ చేసుకున్నాను. ఇవి డబుల్ ఫోల్డింగ్ ఇలా వేసుకొని స్టార్టింగ్ లో రఫ్ చేసుకొని ఇలా అయితే అటాచ్ చేసుకోవాలి. సేమ్ దీన్ని కూడా ఇలానే ఆఫ్ చేసుకుని ఇలా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే ఇలా రివర్స్ చేసుకుంటున్నాను. ఇటు హ్యాంగింగ్స్ ఇలా అయితే డిజైన్ చేశాను.